రాజ్యాంగానికి లోబడి భారత రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి. ఏ మతానికి సంబంధించిన గురువైనా, ఏ మతానికి సంబంధించిన పాస్టర్ అయినా, ఏ మతానికి సంబంధించినటువంటి ఇమాం అయినా, ఇంకొకరైనా భారత రాజ్యాంగం భారతదేశమే ఇక్కడ అంతిమం. దానికి లోబడే ఉండాలి. ఎవరి మీద ఏం చేసినా కూడా కంప్లైంట్స్ ఇచ్చుకోవాలి. పోలీస్ శాఖ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, కోర్టులున్నాయి. ఇప్పుడు మేము కూడా కాన్స్టిట్యూషన్ కి ఒబే అయ్యే ఉన్నాం. మేము కూడా గౌరవప్రదంగానే ఉన్నాం. మేము ఎక్కడ కూడా చిన్న డౌట్ అభినయ్ గారు, నా డౌట్ ఇందాక నేను ఎక్స్ప్రెస్ చేశాను. చిన్న డౌట్. ఒక పక్క మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద నమ్మకం లేదు అని అన్నారు. నమ్మకం లేదు అన్నప్పుడు ఇమీడియట్ గా చేయాల్సిన పని ఆ వ్యవస్థ కంటే అత్యున్నతమైనటువంటి వ్యవస్థకి వెళ్ళాలి. అది హైకోర్టుకి వెళ్తారా, సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాలి. లేదు ఆ వ్యవస్థ దగ్గరికి వెళ్ళము, ఇక్కడ వీళ్ళు ఏ రిపోర్ట్ ఇస్తారో అప్పుడు దాకా వేచి చూస్తామన్నప్పుడు ఆ దర్యాప్తు జరుగుతున్నంతసేపు సైలెంట్ గా ఊరుకోవాలి. ఒక పక్క దర్యాప్తు జరుగుతుండగా దర్యాప్తు అధికారుల మనస్థైర్యం దెబ్బతినే రకంగా ఇష్టం వచ్చినట్టు రకరకాల కామెంట్లు చేస్తారు. హర్ష కుమార్ గారు బయట ప్లే చేపిస్తా, నేను హర్ష కుమార్ గారు బయట నేను ప్లే చేపిస్తాను. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు డాక్టర్లను తిడతారు. ఏ రకంగా తిడతారు డాక్టర్లని? పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్లని ఏ రకంగా బెదిరిస్తారు? ఎవరా హర్ష కుమార్? అసలు ఆయనకి ఏం తెలుసు డాక్టర్ల గురించి, లేదంటే పోలీస్ వ్యవస్థ గురించి ఆయనకి ఏం తెలుసు? ఆయన పొలిటీషియన్. సార్ దిస్ ఈస్ బర్నబాస్. కంటిన్యూ ప్లీజ్. అడిగే క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తానండి. హలో సార్, ప్లీజ్ కంటిన్యూ. 2-3 టైమ్స్ రిపీట్ చేశారు. నేను అదే క్వశ్చన్ కి మీకు ఆన్సర్ చెప్తాను సార్. కంటిన్యూ ప్లీజ్. సార్ ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు అన్నిటికీ కూడా నేను కూల్ గా సమాధానం చెప్తాను. హర్ష కుమార్ ఎవరు? వేరే పాస్టర్ గారు ఎవరు? మీరు క్వశ్చన్ చేసే రైట్ ఎక్కడుంది అని అంటే, ఏమండి ఒక అతన్ని చంపేశారు అన్నప్పుడు దాని గురించి మాట్లాడే రైట్ మాకు లేదా? ప్రశ్నించద్దు అనట్లేదు. ఒక్క నిమిషం ప్రశ్నించడంలో తప్పలేదు. ఎవరైనా ప్రశ్నించాలి, మీరైనా నేనైనా. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. కానీ ఆ ప్రశ్నించడానికి ఒక నిబద్ధత ఉండాలి. ఏ నిబద్ధత ఉంది? ఏ రకంగా మాజీ ఎంపీ హర్ష కుమార్ నేను బండి మీద వస్తాను, నేను అంతే స్పీడ్ లో వస్తాను, నేను పడిపోయి చూపిస్తాను అని ఏ రకంగా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ హర్ష కుమార్ చేస్తారు? ఒక పక్క పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే ఏ రకంగా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ హర్ష కుమార్ చేస్తారు? ఐ విల్ గివ్ ద క్లారిఫికేషన్. మీరు అడిగేదానికి నేను ఆన్సర్ చెప్తాను. చెప్పండి. సమాధానం మీరు నా ఆన్సర్ వింటారా? చెప్పండి. క్లియర్. మీరు కంటిన్యూస్ గా ఒక వర్గాన్ని మీరు తొక్కి మాట్లాడినట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మిగిలింది మా మీద కూడా ఆరోపణలు చేయడమే మిగిలింది. నో, మీరు ఒక్కసారి వినాలి. వినండి. మీరు అడిగిన దానికి మీరు ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఖచ్చితంగా ప్లీజ్ కంటిన్యూ. కమ్ టు ద సబ్జెక్ట్. ఆరోపణలు కాదు. ఉన్నత న్యాయస్థానాల మీద, జ్యుడిషియల్ కస్టడీ మీద, గవర్నమెంట్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద అత్యున్నతమైన నమ్మకము, గౌరవము, నియమ నిబంధనలు పాటించేటువంటి జ్ఞానము మాకుందండి. మేము ఎందుకు వేచి చూస్తా ఉన్నాము అంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాట్ ఈస్ ద డిక్లరేషన్ అన్న దాని కొరకు చూస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నారంటే, మీరందరూ కూడా ఒక వర్గాన్ని బెదిరించేలాగా, రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు అంటున్నారు. పాస్టర్స్ అనేవారు ఎవరైనా కానీ రెచ్చగొట్టినట్టుగా ఉంటే ముందు మేమే ఖండిస్తున్నాం, మేమే మాట్లాడుతూ ఉన్నాం, మేమే వాటికి వివరణ ఇస్తా ఉన్నాం. మేము భారతదేశ కాన్స్టిట్యున్సీకి ఎప్పుడూ కూడా నియమ నిబంధనలు దాటి ఎక్కడ చేసే ప్రయత్నం ఉండదు. ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా చేసి ఉంటే బట్ వాటికి ఖండించి మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఇంకో మాట అడిగారు, ఏమండి రెచ్చగొడుతున్నారంటే, నిన్న ఒక అతను ఉప్పల్లో ఏమని పెట్టాడు, మేమే చంపాం, మా వాళ్ళే వేసేశారు, మేమే తొక్కేశాం, వేసి పడేస్తాం, తీసి పడేస్తాం. ఎవరు చెప్పారండి ఈ మాట? ఆయన ఇంకొకటి, ఆయన చనిపోయి మార్నింగ్ ఇంకా ఆ డెడ్ బాడీ రాజమండ్రి హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. అసలు దానికి ఎటువంటి వివరణ ఇవ్వక ముందే వెంటనే తాగి చచ్చిపోయాడు,
తాగి పడిపోయాడు. ఏమంటే ఒక చనిపోయిన వ్యక్తి మన వ్యక్తి అయినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆ యొక్క కుటుంబం బాధపడుతుంది అనేటువంటి కనీస ఆలోచన లేదా అండి? అదేనా అండి సాటి మనిషికి ఇచ్చేటువంటి గౌరవం? అదేనా సార్? సార్ 1 minute వెయిట్ ఫర్. మీరు మాట్లాడినంత సేపు మేము విన్నాము, మీరు ఆగండి, మేము మాట్లాడతాం. భారతదేశ కాన్స్టిట్యున్సీ ప్రకారం ఎవ్రీ జ్యుడిషియల్ కస్టడీ మీద కానీ పోలీసుల మీద కానీ